మీరు ఒక వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? మీ యొక్క కెరియర్ని వెబ్ డెవలపింగ్లో సెట్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే క్రోమ్ డెవలపర్ టూల్స్ గురించి మీకు మస్ట్ అండ్ షుడ్గా తెలిసి ఉండాలి. ఈ వీడియోలో మనం క్రోమ్ డెవలపర్ టూల్స్ గురించి మాట్లాడుతున్నాం. హాయ్, ఐఎమ్ ఆయుష్ పెనుmatsa. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో కంప్లీట్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చాలా క్రోమ్ డెవలపర్ టూల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చేసి చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. సరేనా? మరి లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం ల్యాప్టాప్ స్క్రీన్ మీదకి అయితే వచ్చేసాం. సో ఈ కంప్లీట్ ఏదైతే క్రోమ్ డెవ్ టూల్స్ గురించి చెప్తానో ఇదంతా కూడా మనం ప్రాజెక్ట్ వీడియో చేసిన ప్రీవియస్గా కాలేజ్ వెబ్ పేజ్ అని చెప్పేసి ఫుల్లీ రెస్పాన్సివ్ వెబ్ పేజ్ అండ్ ప్రతి ఒక్క పేజ్ మీకు అయితే చేసి చూపించాను. మీరు ఇది రెజ్యూమ్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. సో డెఫినెట్గా వాచ్ చేయండి అండ్ రెజ్యూమ్లో కూడా పెట్టుకోండి. సరేనా? సో ఇక్కడ ప్రతి ఒక్క పేజ్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సివ్ ఒకటి మీకు చేసి చూపించాను. సరేనా? ఇక్కడ కాంటాక్టర్స్ ఆఫ్ ఇక్కడ మ్యాప్స్ ఎందుకు లోడ్ అవ్వట్లేదు అంటే నేను ఇక్కడ నెట్వర్క్ కనెక్ట్ అవ్వలేదు అనమాట. ఓకేనా? సో అందుకు మ్యాప్స్ నాకు లోడ్ అవ్వట్లేదు. ప్రతి ఒక్క పేజ్ అయితే మీకు చేసి చూపించాను. సో ఈరోజు మనం టాపిక్లోకి అయితే వచ్చేద్దాం, క్రోమ్ డెవ్ టూల్స్ గురించి. సో ఇప్పుడు మీకు కొన్ని షార్ట్ కట్స్ అయితే చెప్తాను. అట్ ది సేమ్ టైం లైక్ ఎలిమెంట్ ప్యానల్ షార్ట్ కట్స్ కానీ, స్టైల్ ప్యానల్ కీబోర్డ్ షార్ట్ కట్స్ కానీ, లేదంటే కోడ్ ఎడిటర్ కీబోర్డ్ షార్ట్ కట్స్ కానీ, నెట్వర్క్ ప్యానల్ కీబోర్డ్ షార్ట్ కట్స్ కానీ, ఇవన్నీ మనం ఏం చేద్దాం అంటే సెపరేట్ వీడియోస్ అయితే ప్రిపేర్ చేద్దాం. సరేనా? సో దట్ మీకు ఇంత క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఫస్ట్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఏం చేస్తాం, కంట్రోల్ ప్యానల్ షార్ట్ కట్స్ గురించి చెప్తాను. అంటే కంట్రోల్ ప్యానల్ సెట్టింగ్స్ గురించి చెప్తాను అనమాట. లైక్ ఇప్పుడు మీరు కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేయాలనుకున్నారు అనుకోండి. సో ఏం చేస్తారు, సింపుల్గా ఏం లేదు, కంట్రోల్ షిఫ్ట్ జే క్లిక్ చేస్తారు. సో దట్ మనకి ఏమవుతుంది, ఇలా మనకి కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అయింది కదా, ఇప్పుడు మీరు ఏం చేయదు, లైక్ ఆల్రెడీ చెప్పాను డిజైన్ మోడ్ ఎనేబుల్ చేసుకోవాలంటే. డిజైన్ మోడ్ అంటే బేసిక్గా నథింగ్ బట్ ఒక వర్డ్ని ఏ విధంగా అయితే అంటే డాక్యుమెంట్ ఏ విధంగా అయితే ఎడిట్ చేస్తాము, ఇన్ ద సేమ్ వే ఒక వెబ్ పేజ్ మనం ఎడిట్ చేయొచ్చు అనమాట. ఎలాగ ఎడిట్ చేస్తాం, సింపుల్గా డాక్యుమెంట్ డాట్ డిజైన్ మోడ్ ఆన్ చేసుకుంటాం. డిజైన్ మోడ్ ఈక్వల్స్ టు ఏం పెడతాం, ఆన్ పెట్టి ఎంటర్ కొడతాం. ఓకే, ఎంటర్ కొడగానే డిజైన్ మోడ్ ఆన్ అయిపోయింది అనమాట. నేను ఎక్కడైనా క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే కర్సర్ అనేది వస్తుంది అనమాట. సో కొంచెం ఇది ఇలా వేస్తాం. సో మీకు అర్థమవుతుంది. సో చూసారుగా ఈ విధంగా వస్తుంది. సపోజ్ ఇదంతా ఏం చేయాలి, సెలెక్ట్ చేసి క్లిక్ చేయగలను. సో దట్ ఏమవుతుంది, కంప్లీట్ వెబ్ పేజ్ అంతా డిలీట్ అయిపోతుంది. కంట్రోల్ పెట్టించా, రీడూ. ఓకే, అండూ చేస్తాను కంప్లీట్గా అన్నీ కూడా. సపోజ్ నేను ఇక్కడ ఏమైనా ఎడిట్ చేయాలనుకున్నా, సో అప్పుడు ఏం చేస్తాను, సో ఇదాన్ని ఏం చేస్తాను, సెలెక్ట్ చేసుకుంటాను అండ్ సెలెక్ట్ చేసుకొని ఏదైతే నేను ఎడిట్ చేయాలనుకుంటున్నా నేను ఎడిట్ చేసుకుంటాను. సపోజ్ నేను ఏం చేస్తాను, ఆయుష్ పెనుmatsa అని రాస్తాను. సో ఇలా రాస్తాను. సో అవన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. మళ్ళీ పేజ్ రీఫ్రెష్ చేయాలంటే మీరు షార్ట్ కట్స్ ఉంటాయి. సో అవి కూడా చెప్తాను. లైక్ నార్మల్ రీలోడ్ చేయాలంటే మీకు ఏం షార్ట్ కట్ ఉంటుంది, కంట్రోల్ ప్లస్ ఆర్ని క్లిక్ చేసినట్టయితే పేజ్ రీలోడ్ అవుతుంది అనమాట. సో అలా కాదు, హార్డ్ రీలోడ్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఆర్ అనమాట. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఆర్. సో ఇది హార్డ్ రీలోడ్ అనమాట. సో ఆ విధంగా మనం ఏం చేయొచ్చు, పేజ్ రీలోడ్ చేయొచ్చు. ఇది కూడా ఏంటి, బేసిక్గా క్రోమ్ డెవ్ అనమాట. అండ్ ఇప్పుడు మీరు ఏమైనా ఫైల్స్ కావాలనుకోండి, సపోజ్ ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ కర్సర్ పెట్టి కంట్రోల్ ప్లస్ పి అవ్వగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా, క్వశ్చన్ మార్క్ ఇచ్చినట్టయితే అవైలబుల్ కమెంట్స్ అన్ని మనకు చూపిస్తుంది. క్వశ్చన్ మార్క్ ఇచ్చాం, ఓపెన్ ఫైల్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఏవేవైతే ఫైల్స్ ఉన్నాయో, అంటే ఈ వెబ్ పేజ్లో వాడే ఏవేవైతే ఫైల్స్ ఉన్నాయో అన్ని ఫైల్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇన్ కేస్ ఇప్పుడు నేను style.cs ఓపెన్ చేయాలనుకుంటున్నా, క్లిక్ చేస్తాను, మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో style.cs ఓపెన్ అయిపోతుంది. కంప్లీట్ కోడ్ మొత్తం మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. మనం ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇచ్చాను కదా, సో చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ రన్ కమాండ్ అని కూడా ఉంటుంది. సో రన్ కమాండ్, సో బేసిక్గా సేమే అనమాట రన్ కమాండ్ అనేది కూడా. సో ఇలా ఎప్పుడైతే నేను క్రియేటివ్గా ఇస్తానో, సపోజ్ ఈ పర్టికులర్ పేజ్ నాకు స్క్రీన్ షాట్ కావాలి, సో అప్పుడు ఏం చేస్తాం, సో స్క్రీన్ షాట్ తీసుకొని మనం క్రాప్ చేసి పంపిస్తాం. కానీ అలా కాదు, మన బ్రౌజర్లోనే డెవ్ టూల్స్లో ఒకటి ఉంటుంది అన్నమాట. ఇదిగోండి స్క్రీన్ షాట్ అని చెప్పి చూపిస్తాం. సో ఆ పర్టికులర్ ఏరియాని మనం స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేయొచ్చు. సపోజ్ నేను ఈ పర్టికులర్ ఏరియా స్క్రీన్ షాట్ తీయాలి, ఓకే, క్రాప్ చేస్తాను, డౌన్లోడ్ అయిపోయింది. సో చూసినట్టయితే చూసారు కదా, సో మీరు అన్న స్నిప్లు యూజ్ చేసుకోవడం తీయచ్చు కదా అని చెప్పి తీయవచ్చు డెఫినెట్గా. బట్ ఇది క్రోమ్లో ఇన్బిల్ట్ ఆల్రెడీ మనకి స్క్రీన్ షాట్ టూల్ అనేది ఉంది కదా, సో దాన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట క్రోమ్ డెవ్ టూల్. ఇంకా నెక్స్ట్ దాని గురించి మాట్లాడినట్టయితే మనకి గ్లోబల్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. సపోజ్ ఇక్కడ మీకు సెట్టింగ్స్ చూడాలనుకుంటున్నారు, సో విండోస్లో ఏం చేస్తారు, క్వశ్చన్ మార్క్ పెడతారు. సో సింపుల్గా ఫస్ట్ ఏం చేద్దాం, కంట్రోల్ ప్లీ ఇద్దాం, క్వశ్చన్ మార్క్ ఇచ్చినట్టయితే మీకు ఇక్కడ ఇలా వస్తాయి. సో రన్ కమాండ్ చేయొచ్చు. అలా అదనుకుంటే మీరు ఇచ్చింది లైక్ క్వశ్చన్ మార్క్ పెట్టి రన్ రిపీట్
గో టు సింబల్ అండ్ గో టు లైన్. ఇవన్నీ ఏంటి బేసిక్గా సెట్టింగ్స్ అనమాట. ఆర్ మీరు మ్యాక్లో ఉన్నారనుకోండి, మీరు మ్యాక్ యూజర్ అయితే మీరు ఏం చేస్తారు, మీరు క్వశ్చన్ మార్క్ అయినా ఇవ్వచ్చు, లేదంటే ఫంక్షన్ ప్లస్ F1 అయినా ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు, ఏదైతే మనకి కావాల్సిన ఉన్నాయో ఫైల్స్ కానీ ఏవైనా కావాలంటే అది డైరెక్ట్గా మనం క్వశ్చన్ మార్క్ ఇచ్చి తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసాక ఓపెన్ ఫైల్. సో ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. అదర్వైజ్ గ్రేటర్ కానీ సింబల్ ఇవ్వచ్చు. ఓకే, జావాస్క్రిప్ట్ని మనం కంప్లీట్గా డిజేబుల్ చేయాలనుకున్నాం అనుకోండి, లైక్ ఈ పేజ్ మొత్తంలో మనం జావాస్క్రిప్ట్ డిజేబుల్ చేయాలనుకున్నాం, ఏం చేస్తాం, గ్రేటర్ దాన్ ఇస్తాను, డిజేబుల్ జావాస్క్రిప్ట్ అని కాల్ చేస్తే నేను ఇస్తాను డిజేబుల్. ఇంకొంచెం చూసారా, డిజేబుల్ జావాస్క్రిప్ట్ అని చెప్పి. సో క్లిక్ చేస్తా, మనకి జావాస్క్రిప్ట్ మొత్తం డిజేబుల్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ మనం 2 ఎర్రర్స్ అనేవి వస్తున్నాయి. లైక్ ఈ ఎర్రర్స్ జస్ట్ ఇగ్నోర్ చేయండి. మనం ఏదైతే మనం డాక్యుమెంట్ చేసాం అక్కడ మనం క్లౌడ్ ఫేర్ పెట్టాం, అలానే ఇక్కడ ఫాంట్ అవసరం ఏదైతే మనం ఐకాన్స్ యూస్ చేసాం, లైక్ ఫాంట్ అవసరం మనం స్టైల్ యూస్ చేసాం కదా, రోబోటో ప్లస్ ల్యాబ్ అని చెప్పి. సో ఈ ఎర్రర్ అయితే వస్తుంది. సో మీరైతే ఇగ్నోర్ చేయండి, నేను వాచ్ చేయడం మర్చిపోకండి, సరేనా. ఈ కంప్లీట్ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దీని తర్వాత మనం ఆల్రెడీ చెప్పాను కదా, లోకల్ కీబోర్డ్ షార్ట్కట్స్ సెట్టింగ్స్ ఏ విధంగా చూసుకోవాలో చెప్పాను. నెక్స్ట్ ప్యానల్కి ఏ విధంగా మూవ్ అవ్వాలంటే కంట్రోల్ ప్లస్ ఏదైతే మనకి బ్రాకెట్స్ ఉంటాయో దానిలో క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టినట్టయితే మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ప్యానల్కి మూవ్ అవ్వచ్చు అనమాట. అలా కాదు, మీరు ఒక మ్యాక్ యూజర్ అయితే కమాండ్ ప్లస్ క్లోజ్డ్ బ్రాకెట్. ఓకే, అలాగే మనకి ప్రీవియస్ ప్యానల్కి మూవ్ అవ్వాలంటే కంట్రోల్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్. అండ్ అలానే మ్యాక్ యూజర్ అయితే కమాండ్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్ అనమాట. ఓకేనా. సో ఇవి కొన్ని షార్ట్ కట్స్. అండ్ అలానే రీలోడ్ కోసం చెప్పాను, నార్మల్ రీలోడ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు, కంట్రోల్ ప్లస్ ఆర్ ఇస్తారు. సో నార్మల్ రీలోడ్ అవుతుంది. హార్డ్ రీలోడ్ కావాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఆర్ అనమాట. ఓకే, అలానే మీరు ఇన్ కేస్ మ్యాక్ యూజర్ అయితే నార్మల్ రీలోడ్ కావాలంటే కమాండ్ ప్లస్ ఆర్, ఆర్ హార్డ్ రీలోడ్ కావాలంటే కమాండ్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఆర్ అనమాట. ఓకేనా. సో ఇవన్నమాట కొన్ని షార్ట్ కట్స్. ఆల్రెడీ డిజైన్ కూడా ఏ విధంగా ఎనేబుల్ చేస్తాం అన్నది కూడా చెప్పాను. సో ఇంకోటి మీకు చూపిస్తాను చూడండి. సో క్వశ్చన్ మార్క్ పెట్టాను నేను ఇక్కడ, సారీ ఇక్కడ కాదు, కంట్రోల్ పి ఇచ్చాను, క్వశ్చన్ మార్క్ ఇక్కడ పెట్టి ఒక ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను. సపోజ్ నేను index.html ఫైల్ ఓపెన్ చేశాను. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది, నాకు పర్టికులర్ కోడ్ మొత్తం వచ్చేసింది. index.html ఫైల్ ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తం వచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కవరేజ్ అండ్ బై అని ఉంది. సో అది మీరు క్లిక్ చేస్తారనుకోండి, మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ బేసిక్గా ఏం చూపిస్తుందంటే మన అన్యూజ్డ్ కోడ్, మన యొక్క డాక్యుమెంట్లో అన్యూజ్డ్ కోడ్ ఎంత ఉంది కంప్లీట్గా అయితే చూపిస్తుంది. సో అన్యూజ్డ్ కోడ్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, పేజ్ రీలోడ్ టైం అనేది పెరిగిపోతుంది. అట్ ది సేమ్ టైం మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది పాడవుతుంది అనమాట. సో ఆ అన్యూజ్డ్ కోడ్ మనం ఏం చేయొచ్చు, సింపుల్గా రిమూవ్ చేసుకోవచ్చు. సో నేను ఒకసారి మీద క్లిక్ చేస్తాను. సో దట్ చూసారా, ఈ విధంగా మనకి చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ రెడ్ లైన్ ఏం ఇండికేట్ చేస్తుందంటే అన్యూజ్డ్ కోడ్ అని చెప్పి రెడ్ లైన్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇదంతా యూజ్డ్ కోడ్ అనమాట. ఇక్కడ రెడ్ లైన్ ఇండికేట్ చేస్తుంది కదా, ఇది మొత్తం అన్యూజ్డ్ కోడ్ అనమాట. సో దట్ మీరు సింపుల్గా ఇట్లా రిమూవ్ చేసినట్టయితే ఏమవుతుంది, ఏదైతే మన డాక్యుమెంట్ ఉంటుందో అది ఫాస్ట్గా లోడ్ అవుతూ ఉంటుంది. అలానే మనకి యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. సో స్టైల్ నోట్ సిఎస్ఎస్ కావాలంటే అది కూడా సేమ్. ఇక్కడ చూస్తారు కవరేజ్ 51.6%. index.html అలానే ఇక్కడ index.html ఫైల్ ఉంది. సో ఇక్కడ స్టైల్ నోట్ సిఎస్ఎస్. సో చూస్తారా, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, మనం ఏదైతే కోడ్ రాసామో దానిలో మన యూజ్డ్ కోడ్ ఎంత ఉంది, అన్యూజ్డ్ కోడ్ ఎంత, కంప్లీట్గా అన్ని కూడా చెక్ చేయొచ్చు యూజింగ్ ఇక్కడ కవరేజ్ అనమాట. ఓకే, మీరు పర్టికులర్ ఫైల్ ఓపెన్ చేస్తారు అనుకోండి, దానిలో మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొన్ని ఏవైతే లైక్ ఎలిమెంట్ ప్యానల్ షార్ట్ కట్స్ ఉన్నాయో, లేదంటే స్టైల్ ప్యానల్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉన్నాయో, సో అవన్నీ కూడా ఒక సెపరేట్ వీడియో చేద్దాం. లైక్ ఎలిమెంట్ ప్యానల్ షార్ట్ కట్స్ ఏంటి, అండూ రీడూ, అది ఎలిమెంట్ ప్యానల్ షార్ట్ కట్స్ కింద వస్తుంది. అలానే స్టైల్ ప్యానల్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ ప్రాపర్టీ వాల్యూ దగ్గరికి మనం వెళ్ళాలంటే, ఆ పర్టికులర్ ప్రాపర్టీ వాల్యూ ఉన్న లైన్ దగ్గరికి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి, కంట్రోల్ హోల్డ్ చేసి ఆ ప్రాపర్టీ వాల్యూని క్లిక్ చేయాలి. సో అదేంటి స్టైల్ ప్యానల్ కీబోర్డ్ షార్ట్ కట్ కింద వస్తుంది అనమాట. ఇదంతా నేను సెపరేట్గా డీటెయిల్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దట్ మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అలానే మనకి సోర్స్ ప్యానల్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి. అలానే మనకి స్టెప్ ఓవర్ నెక్స్ట్ ఫంక్షన్ కాల్ ఉంటుంది, స్టెప్ ఇంటూ లిస్ట్ ఫంక్షన్ కాల్ ఉంటుంది, కోడ్ ఎడిటర్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి, నెట్వర్క్ ప్యానల్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ ప్యానల్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉంటాయి. ఈ విధంగా మనకి డిఫరెంట్ కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి అనమాట టూల్లో. సో కంప్లీట్ ఒక్క దాని మీద ఒక్కొక్క వీడియో చేద్దాం. సో దట్ మీకు టాపిక్స్ అర్థం చేసుకోవడానికి ఈజీగా అయితే
ఉంటుందన్నమాట. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకున్నా, క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్రోమ్ డెవ్ టూల్స్ గురించి. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందు ఉంటాను. అప్పటి వరకు మరి మా ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.